లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కూటమి ప్రభుత్వ సుపరిపాలన ఎలా ఉంది? బాగుంది, బాగోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఊహించని మహాసంచలనం నమోదైంది. గత కొంతకాలంగా ఉప్పు నిప్పులా ఉన్న అన్నా చెల్లెళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ షర్మిల ఒకటయ్యారు. రాజకీయ విభేదాలు, ఆస్తుల తగాదాలు పక్కన పెట్టి దివంగత వైఎస్ఆర్ వారసులిద్దరూ మళ్ళీ చేతులు కలపడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫానును సృష్టిస్తుంది. ఈ అద్భుత కలయిక వెనుక ఉన్న అసలు సూత్రధారి రాజశేఖర రెడ్డి ధర్మపత్ని వైఎస్ విజయమ్మ అని తెలుస్తుంది. కుటుంబంలో ముదురుతున్న విభేదాలు ప్రత్యర్థులకు వరంగా మారుతున్నాయని గుర్తించిన ఆమె గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య రాయబారాలు నడిపినట్లు సమాచారం. ఒకరిపై ఒకరు కోర్టులో కేసులు వేసుకునే స్థాయికి వెళ్ళిన ఈ తోబుట్టువులను మళ్ళీ ఒకదాటిపైకి తీసుకురావడానికి విజయమ్మ అహర్నిశలు శ్రమించారు. క్రైస్తవ పర్వదినం సందర్భంగా పులివెందుల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల వేళ ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ షర్మిల పరస్పర ఆలింగనం చేసుకుని విభేదాలకు ముగింపు పలికారని తెలుస్తుంది. జగన్ షర్మిల వార్తలు వస్తున్నాయి. ఈ ఐక్యత కేవలం కుటుంబానికి పరిమితం కాకుండా రాజకీయంగా కూడా భారీ మార్పుకు సంకేతం కనిపిస్తుంది. వైఎస్ కుటుంబం మొత్తం మళ్ళీ ఏకమవడం వల్ల జగన్ నాయకత్వానికి కొత్త బలం చేకూర్చినట్లుంది. ఈ పరిణామం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. వైఎస్ కుటుంబం విడిపోయి ఉండటం వల్లే గత ఎన్నికల్లో కూటమికి భారీ మెజార్టీ లభించిందని, రాజశేఖర రెడ్డి అభిమానులు ఓట్లు చీలిపోయాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు జగన్ షర్మిల కలిసిపోవడంతో ఆ ఓటు బ్యాంకు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ జగన్కు మద్దతుగా నిలిస్తే అది కూటమి ప్రభుత్వానికి ఊహించని సవాల్గా మారుతుంది. ముఖ్యంగా ప్రజా వ్యతిరేకతను కూడగట్టడంలో షర్మిల వేగం, జగన్కు ఉన్న మాస్ ఫాలోయింగ్ కలిస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై పోరాటం మరింత ఉధృతమవుతుంది. షర్మిల ద్వారా కాంగ్రెస్ ఓట్లను జగన్ వైపు మళ్లించే వ్యూహం ఫలించినట్లయితే చంద్రబాబుకు అది కొత్త భయాన్ని కలిగిస్తుంది. తండ్రి ఆశయాల కోసం తామిద్దరం కలిసి పనిచేస్తామని వారు ప్రకటించడం వెనుక విజయమ్మ వ్యూహం పక్కాగా అమలు అయినట్లు కనిపిస్తుంది. ఈ అపూర్వ కలయిక ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని ఏ విధంగా మారుస్తుందో చూడాలి. ఒకవైపు జగన్ దూకుడు, మరోవైపు షర్మిల వాగ్దాటి కలిస్తే అది కోటను బద్దలుగొట్టే స్థాయికి వెళుతుందనే ఆందోళనలో టీడీపీ శ్రేణులు ఉన్నట్లు సమాచారం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాటను నిజం చేస్తూ వైఎస్ కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగానే ఒక రాజకీయ భూకంపం. వైఎస్ విజయమ్మ పట్టుదలతో ఈ కలయిక సాధ్యం కావడం వెనుక కుటుంబం పట్ల ఉన్న నిబద్ధతను చాటుతుంది. ఈ ఐక్యత వల్ల జగన్ పోగొట్టుకున్న విశ్వసనీయతను మళ్లీ పొందే అవకాశం ఉందని, ఇది చంద్రబాబు ప్రభుత్వానికి అతిపెద్ద తలనొప్పి మారబోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.